సో హాయ్ హలో. సో ఈ రోజు అండి మనము ఇబ్రహీంపట్నం నియర్ బైలో ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న జేబీ సెరెన్ విల్లాస్లో ఉన్నామండి. సో జేబీ సెరెన్ విల్లాస్ అనేది ఇప్పుడు మనకి జేబీ సెరెన్ సిటీలో అదొక బ్లాక్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా దాదాపు ఒక 40-50 ఎకరాలు ఉంటుంది మనకి. సో ఇదంతా కూడా మనకు కంప్లీట్గా విల్లా సెక్షన్ అండి. ఇందులో మనం విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోనికి ఉంటుంది. సో చూసుకుంటే మీరు ఒకసారి రండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటున్నారు కూడా పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టేయింగ్ హియర్. సో ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉండొచ్చు అన్నట్టు. ఉండి మనము ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఐ థింక్ ఒక 30+ పీపుల్ మనకు ఫ్యామిలీస్ వారు కూడా మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు. చూసుకుంటే మనకి ఇందులో విల్లా బ్లాక్లో వచ్చేసి ప్రజెంట్ మనకి ఒక 25,000 అనేది మనకి పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. సో 25,000 పర్ స్క్వేర్ యార్డ్. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ విల్లా బ్లాక్ సెక్షన్ అండి. ఇది మనకి జస్ట్ నియర్ బై మనకి ఏదైతే హైవే ఉందో మనకు సాగర్ హైవే, సో అది మనకి పక్కనే ఉంటుంది. సో ఎంట్రన్స్ రావడంతో మనం ఏదైతే సైడ్లోకి ఎంట్రన్స్ వస్తున్నామో, సో సైడ్ నుంచి ఎంట్రన్స్ రావడంతో మనకి విల్లా బ్లాక్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత ఏవైతే మనకు ఉన్నాయో సో అవన్నీ కూడా మనకు నాన్ విల్లా బ్లాక్స్ అండి. సో అందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ సో ఏదైతే మనకి ఇప్పుడు ఈ సెరెన్ సిటీ అనేది ఉందో సో ఇందులో మనకి ఓవరాల్గా మనకి 15,000 నుంచి మనకి సో 25,000-30,000 వరకు మనకు నడుస్తుంది రేటు. సో అంటే మనకు వేరియేషన్, మన డిస్టెన్స్ వేరియేషన్ బట్టి మనకు రేట్స్ అనేవి మనకు పెరుగుతూ తగ్గుతుంటాయి. సో చూసుకుంటే మనకి ఇది పక్కనే ఉంది కాబట్టి మనకు ఏదైతే హైవే ఉందో హైవే పక్కనే ఉంది కాబట్టి మనకి ఇందులో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇదంతా కూడా మనకు హెచ్ఎండి అయినా టీఎస్ఐ అప్రూవ్ పెంచారు. దాని తర్వాత మనకి ఏదైతే మనకి ఏదైతే ఎంట్రన్స్ ఉందో సో ఎంట్రన్స్ నుంచి మనకి లాస్ట్ ఏదైతే ఫేస్ ఉందో సో ఆ ఫేస్ వరకు కూడా మనకి ఒక 3-4 కిలోమీటర్స్ వరకు మనకి డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనకి 3-4 కిలోమీటర్స్ ఏదైతే రేడియస్ ఉందో సో అదంతా కూడా మనం పెంచారు. అంటే ఎందుకంటే దాదాపు ఒక 650 ఎకరాలు ఉంటుంది కాబట్టి. సో ఏదైతే మనకు ఆ లేటెస్ట్ మనకి 14th ఫేస్ ఉందో సో అది మనకి రోడ్ నుంచి మనకి దాదాపు ఒక 3-4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ చూసుకుంటే మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ వస్తుందండి. సో అది అక్కడ నుంచి మనకి రేట్స్ అనేవి మనకు పెరుగుతూ రోడ్ వరకు వస్తుంటే మనకి పెరుగుతూ ఉంటాయి. అలాగే చూసుకుంటే మనకి ఈ విల్లా బ్లాక్ అవుతుందో సో దీంట్లో మనకి సపరేట్ గా దీనికి విల్లా సెక్షన్ కి సో మనకు క్లబ్ హౌస్ అనేది కూడా ఉంటుందండి. సో సంథింగ్ మనకు ఒక 1 lakh 2 lakh అనేది మనం అమౌంట్ పే చేసుకుంటే కార్పస్ ఫండ్ కింద సో అది లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఉంటుంది విల్లా బ్లాక్ వాళ్ళకి. దాంతో పాటు మనకి కార్పస్ ఫండ్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది నాన్ విల్లా బ్లాక్ అయినా సరే మనకి విల్లా బ్లాక్ అయినా కానీ సో వాళ్ళు ఒక్కసారి 1 time పేమెంట్ అనేది మనం చేసుకుంటే సో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అండి. మనకి రోడ్స్ కావచ్చు, మనకి దాని తర్వాత మనకి గార్డెనింగ్ కావచ్చు, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది కంపెనీ తరపు నుంచి. అలాగే చూసుకుంటే మనకి ఇది ఏదైతే మనకి సైట్ ఉందో సైట్ కి ఆనుకున్న మనకి గురునానక్ యూనివర్సిటీ ఉంటుందండి. సో దాని తర్వాత మనకి ఇంకా నియర్ బై లో మనకు బీడిఎల్ కావచ్చు, లేకపోతే ఆక్టోపస్ కావచ్చు, దాని తర్వాత ఏదైతే మనకు ఏరోస్పేస్ సంబంధించింది అది ఉందో దాని తర్వాత మనకి 20 minute డిస్టెన్స్ లోనే మనము ఆర్జే వెళ్ళిపోవచ్చు అండి. దాంతోపాటు అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకి జస్ట్ మనకి 10 minute డిస్టెన్స్ లోనే ఉంటుంది. దాంతోపాటు మనకు ఫాక్స్కాన్ అనేది కూడా మనకి పక్కన, దాంతోపాటు మనకు కేజీ సబ్ కాంట్రాక్టర్ కంపెనీ కూడా మన పక్కనే ఉంది. సో అలాగే చూసుకుంటే మీకు ఇది ఏదైతే మనకు వండర్లా కావచ్చు నియర్ బై లో ఉంది. దాని తర్వాత మనకి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో సో అది కూడా మనకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో దాదాపు చూసుకుంటే మనకి ఈ నియర్ బై అయితే మనకు 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందో సో ఈ వేరియేషన్ లో మనకి అనేక కంపెనీస్ ఉన్నాయి. మనకి మెడికల్ కి సంబంధించి, మనకు ఫార్మాకి, దాంతో పాటు మనకి ఇండస్ట్రీకి సంబంధించి కంప్లీట్ గా మనకి సో ఏదైతే మనకి ఈ ల్యాండ్ ఉందో సో ఈ ల్యాండ్ గ్రోత్ చేసే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా మనకు ఇండస్ట్రీ మీకు ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిందంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్రహీంపట్నం ఏదైతే సాగర్ హైవే ఉందో మనకి ఇది మనకి ఎడ్యుకేషన్ హబ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అనేక అంటే మనకు చాలా మనకి ఎడ్యుకేషన్ కాలేజెస్, దాని తర్వాత స్కూల్స్ కానీ చాలా ఉన్నాయి. సో అలాగే చూసుకుంటే మనకి ఇప్పుడు ఇందులో మనకి ఏదైతే మనకు విల్లా బ్లాక్ కి మనకి సపరేట్ గా చెప్పాం కదా మనకి క్లబ్ హౌస్ సపరేట్ గా ఉందని చెప్పేసి. అలాగే చూసుకుంటే మనకి నాన్ విల్లా బ్లాక్ కి మనము 2 క్లబ్ హౌస్లు కామన్ గా ఇస్తున్నామండి. సో అది మనకు ఎవరైతే నాన్ విల్లా బ్లాక్ అంటే మనకి ఇది ఒక 50 acres చూసుకుంటే మనకి సో విల్లా బ్లాక్ మనకి 50 acres అనుకోవచ్చు. మిగతా 600 acres ఉంటుంది కదా. సో ఆ 600 acres అనేది మనకి సో కంప్లీట్ గా 2 క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో వాళ్ళు ఒకసారి కార్పస్ ఫండ్ అనేది మనం పే చేసుకుంటే సో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే చూసుకుంటే మీకు తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు ఇంకోటి క్లబ్ హౌస్ ఎలా ఉందనేది. ఏదైతే మనకి క్లబ్ హౌస్ ఉందో సో ఇది మనకి ఈ క్లబ్ హౌస్ కి మన దాదాపు మనకు ఒక 6 ఎకరాల వరకు వెళ్ళిపోతుంది. సో అంటే కొన్ని వెంచర్లు ఎట్లుంటాయంటే మనకు అదే 6 ఎకరాల వల్ల కొన్ని వెంచర్స్ ఎలా ఉంటాయంటే అదే 6 ఎకరాల మనకి సైట్ మనకు ప్లాట్స్ డివైడ్ చేసి అమ్ముదాం అని చెప్పేసి ఆలోచిస్తారు. బట్ మనది అలా కాదు. ఎందుకంటే మనది చాలా పెద్ద లేఅవుట్, అది కూడా మనకి మంచి అంటే పేరున్న కంపెనీ కాబట్టి మనకి సో ఇదంతా కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ రోడ్స్ కూడా మనకి 100 feet రోడ్స్, 60 feet రోడ్స్, 44 feet, 30 feet రోడ్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి మన క్లబ్ హౌస్ మనకి దాదాపు 3 క్లబ్ హౌస్లు ఉన్నాయి. అది కూడా మనకి కంప్లీటెడ్ అయిన క్లబ్ హౌస్లు. సో 2 కంప్లీటెడ్ అయినాయి, 1 కంప్లీట్ కాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు మనకి ఎంత బాగుంటుంది ఈ యొక్క స్పేస్ ఏదైతుందో. సో ఇదే క్లబ్ హౌస్ లో మనకి ఈ లోపల చూసుకుంటే మనకి ఇండోర్ స్టేడియం, మనకు మన హోమ్ థియేటర్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. అదే పైన మనకు వచ్చేసి మన పక్కన చూసుకుంటే మనకి ఇండోర్ గేమ్స్, దాంతో పాటు జిమ్. సో ఇది వచ్చేసి ఏదైతే ప్లేస్ ఇదంతా కూడా మనకి రూమ్స్ అన్నట్టు మనకి. సో దాని వెనకాలే మనకి ఓపెన్ మనకి కన్వెన్షన్ హాల్ ఉంటుంది. సో దాని పక్కనే మనకి ఇంకా
సో కిడ్స్ ప్లే గ్రౌండ్ ఏరియా మనకి లైక్ మనకి వాలీబాల్, సో బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా మనకి అదే దాని పక్కన మనకి స్విమ్మింగ్ పూల్. సో ఇవన్నీ మనకి అంటే అంటే మీకు మీకు ఎలా అంటే మీరు చూస్తే గానీ ఇవన్నీ నేను చెప్తున్నాను కాదు, డైరెక్ట్ ఒకసారి వచ్చి చూస్తే మీకు ఐడియా ఉంటుంది అసలు ఏంది, వాట్ ఈస్ వాట్, జేబీ జేబీ అని చెప్పేసి ఎందుకు ఇంతమంది అంటున్నారు, అసలు ఏముంది అందులో వర్క్, అంత క్వాలిటీ ఏముంది అంటే మిగతా కంపెనీలకి ఈ కంపెనీకి గల డిఫరెన్స్ ఏందని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. మీకు సో అలాగే సైకిల్ ఉంది చూసుకుంటే కాబట్టి మీరు మీ దగ్గర వర్తుంది సో కాబట్టి 100% యూజ్ చేసుకోవచ్చు. మీకు అలాగే చూసుకుంటే మనకి యాంకర్ హిమాజ గారు అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. సో యాంకర్ హిమాజ గారి ఇల్లు కూడా మనకి ఏదైతే మనకి ఈ ప్లేస్ ఉందో, సో ఈ విల్ల బ్లాక్ లోనే ఉంటున్నారు. ఆల్రెడీ స్టేయింగ్ దేర్, ఆల్రెడీ ఆమె అక్కడనే ఉంటున్నారు. మీకు చెప్పాను కదండి, సో యాంకర్ హిమాజ గారు మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఈ విల్లా బ్లాక్ ఉందో, సో అందులో మనకి యాంకర్ హిమాజ గారు ఉన్నారు. ఒకసారి ఆమె ఇల్లు కూడా చూసుకోవచ్చు మనకి. సో ఆమె స్టిల్ నౌ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మన స్టే చేస్తున్నారు. సో దాదాపు ఆమె 2.5 years నుంచి మనకి ఆమె ఇక్కడనే స్టే చేస్తున్నారు. సో అలాగే చూసుకుంటే మీకు ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు ఈ విల్లా బ్లాక్ మనకి సపరేట్ గా క్లబ్ హౌస్ ఉంటుందని చెప్పేసి. సో ఆ క్లబ్ హౌస్ చూసుకుంటే మనకి అక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి దాని దగ్గరికి వెళ్దాం ఒకసారి. సో అది వచ్చేసి మనకి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇంకా మనకు కొంచెం టైం పడుతుంది మనకు అది కంప్లీట్ అవ్వడానికి. సో మీకు అది కూడా చూపిస్తాను, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఈ సైట్ అయితే. మనకి మన విల్లా బ్లాక్ కి సపరేట్ గా ఉన్న మన క్లబ్ హౌస్ చూపిస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే మేము ఉన్నామో, సో ఇది వచ్చి మనకు విల్లా బ్లాక్ క్లబ్ హౌస్ అంటే సపరేట్ క్లబ్ హౌస్. సో దాని మీదనే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నా. సో చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఇది ఉందో, సో అది మన ఎంట్రన్స్ అండి, కనిపిస్తుందా మీకు? సో అది ఎంట్రన్స్. సో లోపలికి రాగానే మనకు ఫస్ట్ ఈ క్లబ్ హౌస్ వస్తుంది. సో దాంతోపాటు మీకు దీనికి పక్కనే మనకి గురునానక్ యూనివర్సిటీ ఉంటుందని చెప్పాను కదా. సో అది చూసుకుంటే మనకి ఏదైతే ఇది పార్ట్ ఉందో, సో ఆ బిల్డింగ్స్, సో అవన్నీ కూడా మనకి గురునానక్ యూనివర్సిటీ అండి. మీరు స్టిల్ నౌ చూసుకుంటే మనకి ఆల్రెడీ పీపుల్ కూడా మనకి అక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి స్టే చేస్తున్నారు చూసుకుంటే. సో ఎంట్రన్స్ రావడంతో మనకి ఇంకో ఇక్కడ ఉంటున్నారు చూడండి, ఇక్కడ ఉంటున్నారు, దాంతో అక్కడ ఉంటున్నారు, అక్కడ ఏదైతే మనకు ఉన్నారో. సో అందరూ చాలా అంటే మనకు మీకు చూపిస్తాను రండి ఒకసారి. ఇక్కడ సైడ్ కూడా ఆల్రెడీ పబ్లిక్ ఉంటున్నారు ఇక్కడ స్టేయింగ్. చూసుకోవచ్చు అంటే ఎందుకంటే ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి, సో ఇంతమంది కూడా మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు, లేకపోతే అసలు ఛాన్సే లేదు కదా. చూడండి ఎంత బాగుంది. సో మా డెవలప్మెంట్ చూడండి ఒకసారి, క్లీనింగ్ చూడండి, ఆ కట్అవుట్ చూడండి ఒకసారి, మొత్తం కూడా ఎంత క్లీన్ ఉన్నాయి మన డెవలప్మెంట్స్ అంతా కూడా. సో రోడ్స్ కావచ్చు, మీకు అట్మాస్ఫియర్ కావచ్చు, అవన్నీ కూడా మనకి. సో హౌసెస్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది చూసారా, సో అక్కడ మనకు ఒక టవర్ కనిపిస్తుంది, జేబీ సెరెన్ సిటీ అని చెప్పేసి. సో అది ఏదైతే ఉందో, సో అది కామన్ క్లబ్ హౌస్ అండి. సో దాని దగ్గర కూడా మనం వెళ్ళాము. సో అక్కడ సైడ్ మనకి పార్ట్ వచ్చేసి, ఆ పార్ట్ లో మనకి 14,000 ఆ రేట్ నడుస్తుంది, 14,000-18,000. సో ఇదంతా కూడా మనకి ఇక్కడికి అంటే మనకి రోడ్డు దగ్గరికి వచ్చే కొద్దీ మనకు రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా. సో అలా మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్నామండి. సో ఇది వచ్చేసి మనకి 25-28,000 మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ నడుస్తుంది. చూసుకుంటే అంటే మనకి ఇంకా చూసుకుంటే మీకు ఏదైతే మనకి ఈ సైట్ అవుతుందో, సో ఇది ఓవరాల్ మనకి 650 ఎకరాలు అని చెప్పాను కదా. సో దీన్ని మించిన సైట్ ఇంతవరకు లేదండి, ఈ హైవేలో మనకైతే లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వెంచర్ యూ నెవర్ సీ. ఓకేనా, ఈ వెంచర్ అనేది మనకి చాలా అంటే చాలా పెద్దది. సో మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. మీరు ఈ మెయింటెనెన్స్ తోటి మనం ఈ ఏదైతే క్వాలిటీ ఆఫ్ మనము ఎమ్యూనిటీస్ ఇస్తున్నా, ఈ క్వాలిటీ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది మనకి ఏ వెంచర్ లో మీరు వెళ్ళి చూడండి మీరు. సో ఏ వెంచర్ లో మీకు దొరికే ఛాన్సే లేదు. సో ప్రతి వెంచర్ లో కూడా మనం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అంటారు, బట్ మన వెంచర్ అలా లేదు. మనం ఏదైతే మన పాంప్లెట్ మీద బ్రౌచర్ మీద మనం చేపించాము ప్రాజెక్ట్ హైలైట్స్ అని చెప్పేసి, సో అవన్నీ కూడా మనకు పిన్ పాయింట్ గా మీరు చూసుకున్న బ్రౌచర్ పట్టుకొని వచ్చి చూసుకొని అంటే మనకు రోడ్ ఉందా, ఓకే మీరు రైట్ క్లిక్ పెట్టుకోండి, క్లబ్ హౌస్ ఉందా, ఓకే చూసి రైట్ క్లిక్ పెట్టుకోండి. సో ఇది ఇందులో మనం మనకి సైట్ ఇందులో మనము ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే మనకు January 13, 14, 15 ఈ లోపు మనకు ఎవరైతే మనము బుక్ చేసుకుంటారో ప్లాట్, సో వాళ్ళకి నేను ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ ల్యాండ్ వాల్యూ అనేది మనకి దాదాపు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి ఒక 1,70,000 వరకు మనకు పే అవుతుంది, మనకు ఎక్స్ట్రా చార్జర్ పడుతుంది. సో అది మనం డైరెక్ట్ ఏదైతే రేట్ ఉందో, సో దాని మీద మనం డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. సో దాదాపు ఏంటంటే మనకు అందరు కూడా కస్టమర్స్ ప్లాట్ కొన్న తర్వాత మేము డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చేసాం అన్నట్టు. రిజిస్ట్రేషన్ అనేది అమౌంట్ అనేది వాళ్ళకే మేము పే చేయమని చెప్తాము, బట్ ఇక్కడ అది మనమే పే చేస్తున్నాము ఫ్రీ రిజిస్ట్రేషన్. మీరు ఒక్కసారి చూడండి, మీరు మీరు చాలా వెంచర్స్ తిరిగే ఉంటారు. సో అలాగే ఒక రోజు మాతో టైం స్పెండ్ చేయండి, మా వెంచర్లకు ఒకసారి రండి చూడండి. మీరు చూసిన తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. సో బలవంతం చేయము, ఎందుకంటే